Hello everyone, welcome back to my channel. One more interesting video. మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదండీ! సో, ఇవాళైతే ప్యాంట్రీ రీఆర్గనైజ్ చేయబోతున్నాననమాట. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి నుంచి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఖాళీ చేసి వెళ్ళాను. సో, అన్నీ కూడా ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఎలాగో ఫిల్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి కొంచెం నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే బావుంటుంది అని అనుకున్నాను. సో, ఏమేమి తక్కువ ఉన్నాయో అన్నీ తెప్పించుకున్నాను బ్లింకిట్‌లో నుంచి. ఏమన్నా ఇంట్లోనే ఆల్రెడీ గ్రాసరీస్ ఉంటాయి కదా! అందులో నుంచి కూడా తీసాననమాట. సో, అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టుకుంటాను. సో, అది మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో కోసం గానీ, ఈ ఆర్గనైజేషన్ కోసం గానీ, వీటి కోసం ప్రత్యేకంగా నేను కొన్నదేం లేదండి. ఆల్రెడీ నేను 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి కొన్నవే నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ. స్పెషల్‌గా ఈ వీడియో కోసం నేను ఆర్గనైజ్ చేయడం అట్లాంటివి ఏం చేయట్లేదు. నేను ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తానండి. క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటాను. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. సో, నా స్టవ్ పక్కన ఉండే క్యాబినెట్‌లో నేను అన్నీ పెట్టుకుంటాననమాట. మెయిన్‌లీ బ్రేక్‌ఫాస్ట్‌కి, డిన్నర్‌కి యూజ్ చేస్తాం కదా! అవి మాత్రం ఎక్కువ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటాను. కొన్ని ఖరాబ్ అవుతాయి కదండీ! సో, అవేమంటే ఫ్రిడ్జ్‌లో నేను స్టోర్ చేసుకుంటాననమాట. నా ఫ్రిడ్జ్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది. సో, అందులో నేను స్టోర్ చేసేసుకుంటాను. పురుగు రాకుండా ఉంటుంది అని చెప్పనని. సో, ఇక్కడైతే నేను ఏమేమి ఫిల్ చేసుకుంటున్నానో నేను మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ సేమ్యా ఇదైతే నాకైతే చాలా ఇష్టం. నాతో పాటు మా పాపకు కూడా బాగా ఇష్టం అనమాట. సో, నేనైతే మొత్తం ఇలా ఎంప్టీ చేసేస్తాను. ఏమన్నా కొంచెం మిగిలినా కూడా ఇలా ఒక బౌల్‌లో తీసుకొని ఎంప్టీ చేసేసి నేను ఒక్కసారి తుడుచుకుంటాననమాట. అండ్ అలాగే ఇక్కడ వెర్మిసిలీ ఫాక్స్‌టైల్ మిల్లెట్ వాళ్ళది వాడుతున్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడతాను నేను. రాగిది వాడతాను. నెంబర్ ఆఫ్ ఉంటాయి కదండీ! జొన్నది అట్లాంటివి అన్నీ వాడతాననమాట. సో, నాకు ఇది కూడా బాగా నచ్చింది. సేమియా లాగే ఉంటుంది. పెద్ద తేడా ఏం ఉండట్లేదనమాట టేస్ట్ పరంగా. బట్ హెల్త్‌కి చాలా మంచిది కదా! అదైతే మైదాతో చేస్తారు నార్మల్ సేమియా అయితే. సో, ఇదైతే మిల్లెట్స్‌తో చేస్తారు కదా అని చెప్పనని దీనికి షిఫ్ట్ అయ్యాననమాట నేను. సో, ఇప్పుడు ఎక్కడైనా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. ఇక్కడ నేనైతే లోకల్ స్టోర్స్‌లో ఇది పర్చేస్ చేశాను. ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. అండ్ పైన వచ్చేసి మిగిలినది ఉంటుంది కదండీ! ముందు ఎంప్టీ చేసుకున్నది అది పెట్టేసుకుంటాననమాట. సో, ఎప్పుడన్నా వాడాలి అనంటే ఫస్ట్ మనం లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉందో ఫస్ట్ పాతది అది వాడేస్తామనమాట. తర్వాత కొత్తది వచ్చేస్తుంది. సో, అలా స్టోర్ చేసుకుంటే కిందదే మిగిలిపోకుండా ఉంటుందండి. నేను ఎప్పుడూ ఎంప్టీ అయిపోయినా కూడా వెంటనే వాష్ చేసేసి దాన్ని ఎయిర్ డ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటాననమాట. బట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఊరెళ్ళేది ఉంది కాబట్టి నేను ఏం స్టోర్ చేయకుండా ఎంప్టీగా అలాగే ఉంచేసి వెళ్ళిపోయాననమాట. ఇప్పుడు వచ్చాక నేను ఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో, సూజీ కూడా ఎక్కువ వాడతాం కదండీ! బ్రేక్‌ఫాస్ట్‌లో, స్నాక్స్ ఐటమ్స్‌లో, డిన్నర్‌లో ఇట్లాంటిది వాడతాం కదా! సో, అది కూడా ఫిల్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో, ఈ కంటైనర్స్ ఇవన్నీ కూడా నేను కొన్ని హోమ్ సెంటర్‌లో పర్చేస్ చేశాను, కొన్ని డీమార్ట్‌లో పర్చేస్ చేశాను, కొన్ని ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. వాటి లింక్స్ అన్నీ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తానండి. సో, ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయొచ్చు. మా ఇంట్లో వాడే యూసేజ్‌ని బట్టి ఏమేమి క్వాంటిటీస్ ఎంతెంత పడతాయో దానికి తగ్గట్టు నేను కంటైనర్స్ తీసుకొని నేను ఫిల్ చేసుకుంటున్నాననమాట. సో, ఇలా సన్నవి ఏం చేస్తున్నానంటే మనం తాలింపు వేసుకుంటాం కదండీ! మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు. సో, ఇలాంటి పొడుగు వాటిల్లో నేను స్టోర్ చేసుకుంటాను. నా మసాలా బాక్స్‌లో ఎప్పుడన్నా అయిపోతున్నాయి కదండీ! అప్పుడు నేను వెంటనే ఇందులో నుంచి తీసుకొని నేను ఈజీగా ఫిల్ చేసుకోవడానికి ఉంటాయన్నమాట. సో, యాజ్ ఇండియన్ ఫ్యామిలీస్ మనకి తాలింపు సామాన్లు అనేది కంపల్సరీ కావాలి ఇండియన్ ఫుడ్‌లో. అండ్ చాలా బావుంటాయి, టేస్టీగా ఉంటాయి కాబట్టి సో, మా ఇంట్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తాం అందరి ఇళ్లలో లాగే. సో, అట్లా అనమాట. అండ్ ఓట్స్ కూడా నేను బాగా యూజ్ చేస్తామండి. స్నాక్స్ కానీ, బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ యూజ్ చేస్తాము మేము. రోల్డ్ ఓట్స్ యూజ్ చేస్తాము, నార్మల్ ఓట్స్ కూడా యూజ్ చేస్తాము. ఓవర్ నైట్ ఓట్స్ కూడా బాగా చేసుకుంటాం అనమాట. ఈసారి ఎప్పుడైనా నేను మీతో రెసిపీస్ షేర్ చేసుకుంటాను. ఇక్కడ కూడా అంతే అండి. ఫస్ట్ ఓట్స్‌ని నేను ఎంప్టీ చేసుకున్నాను. ఫస్ట్ మిగిలినయి బౌల్‌లో తీసుకొని ఫ్రెష్ ఓట్స్ నేను పెట్టుకుని పైన మిగిలిన ఓట్స్ పెట్టుకున్నాననమాట. సో దట్ మనం యూసేజ్ అనేది తొందరగా చేయొచ్చు పాత ఓట్స్ అనేవి. సో దట్ పురుగు రాకుండా కూడా ఉంటాయన్నమాట వాటి వల్ల. సో, ఈ టిప్ అయితే అందరికీ యూస్‌ఫుల్ అయితుంది అనుకుంటున్నాను. నేనైతే అదే ఫాలో అవుతాననమాట. సో, రోల్డ్ ఓట్స్ కూడా చాలా యూజ్ చేస్తామండి. మ్యాక్సిమం బ్రేక్‌ఫాస్ట్ కింద నేను ఓవర్ నైట్ ఓట్స్ లేదా స్మూతీస్ లేదు అనంటే ఓట్స్ తోటి ఏదైనా చేసుకోవటం ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాననమాట. నేను ఆ రెసిపీస్ అన్నీ కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో నేను షేర్ చేసుకుంటాను.
సో, నా కిచెన్‌లో ఎక్కువ గ్లాస్ కంటైనర్స్ అండ్ క్రాకరీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందనమాట. నాకైతే చాలా ఇష్టం అనమాట. అండ్ గ్లాస్ కంటైనర్స్ ఎందుకు అనంటే చూడ్డానికి నీట్‌గా, ఎస్థెటిక్‌గా ఉంటుంది. అండ్ నేను బానే మెయింటైన్ చేస్తాను. ఊరికనే పగిలిపోవడం అట్లాంటివి ఏమి ఉండవనమాట. బికాజ్ నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేస్తా కాబట్టి నా కిచెన్‌ని. సో, నాకైతే ఏమి బ్రేక్ అవ్వడం అట్లాంటివి అయితే ఏమి ఉండదు. సో, ఇక్కడ జొన్న పిండి ఫిల్ చేసేసుకుంటున్నాను నేను. జొన్నలు ఒక్కసారే తీసుకొని 1 కేజీ, 2 కేజీ ఇలా పిండి పట్టించేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను నేను. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇలాంటి కంటైనర్స్‌లో నేను స్టోర్ చేసుకుంటాననమాట. జొన్న పిండి యూసేజ్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. రెగ్యులర్‌గా జావ తీసుకుంటూ ఉంటాం. మా పాపకి మిల్క్ బదులు జావ ఇవ్వడం అలవాటు చేశాను. అలాగే స్మూతీస్‌లో కూడా నేను జావ వేసుకుంటూ ఉంటాను కదా! రాగి జావ ఒక్కసారి, జొన్న పిండి జావ ఒక్కసారి వేసుకుంటూ ఉంటాను కదా! సో, అందుకని చెప్పనని జొన్న పిండి యూసేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కొంచెం లార్జ్ క్వాంటిటీస్‌లోనే పట్టుకొని నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటాను. ఇలా జిప్‌లాక్ బ్యాగ్స్‌లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ప్లేస్ కూడా చాలా తక్కువగా కన్జ్యూమ్ అయితుందనమాట. సో, ఇలా ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. లాస్ట్ మిగిలింది ఇలా పైన స్టోర్ చేసేసుకుంటున్నాను. సో, యూసేజ్ అనేది ఫస్ట్ మనకి ఏదైతే మిగిలిందో అదే యూజ్ చేస్తూ ఉంటామనమాట. దీనివల్ల పురుగులైతే అస్సలు రావండి. నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదనమాట. సో, మీకు కుదిరితే మీకు ఎవరికైనా పురుగులు వస్తున్నాయి ఇట్లా అనిపిస్తే ఒకసారి నేను చెప్పిన టిప్ ఫాలో అయ్యి మీరు స్టోర్ చేసుకోండి. మీకు మంచిగా అనిపిస్తుంది. సో, ఈ కంటైనర్స్ వచ్చేసి నేను హోమ్ సెంటర్‌లో పర్చేస్ చేశానండి. స్టోర్‌కి వెళ్ళి తీసుకున్నాను నేననమాట. ఆన్‌లైన్‌లో నా దగ్గర లింక్ ప్రొవైడ్ ఉంటే నేను కనుక కంపల్సరీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఇవి చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నారని అడిగారు. సో, మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. అందుకనే నేను మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను నేను. సో, ఎయిర్ మొత్తం తీసేసి ఇలా లాక్ చేసేసుకుంటే మనకి ప్లేస్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. సో, ఇప్పుడెళ్ళి నేను అది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటాను. హ్మ్. సో, పోహా గూడా మేమెక్కువ తింటూ ఉంటామండి. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌కి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. పోహాలో డిఫరెంట్ టైప్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఆ డిఫరెంట్ వెరైటీస్ కూడా నేను మీతో ఫ్యూచర్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటా. సో, ఇక్కడైతే పోహా గూడా ఎంప్టీ చేసేసుకొని మిగిలింది ఇలా ఫిల్ చేసేసుకుంటాననమాట. ఇది కూడా 1 కేజీ ప్యాక్ తెప్పించుకుంటాను. ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉంటాననమాట. అయిపోయిన తర్వాత మిగిలింది నేను ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటూ ఉంటాను. అటుకులకి కూడా పురుగులొచ్చాయండి. అందుకని చెప్పి నేను ఇవి ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకుంటూ ఉంటాను. సో, నా ఫ్రిడ్జ్ కొంచెం పెద్దగానే ఉంటుందండి. స్టోరేజ్ పరంగా కూడా యూజ్ అవుతుందని చెప్పానని నేను పెద్దదే తీసుకున్నాను. ఫ్యూచర్‌లో నేను ఫ్రిడ్జ్ స్టోర్ గానీ, లేకపోతే ఫ్రిడ్జ్‌లో ఏం స్టోర్ చేసుకున్నాను గానీ, ఇట్లాంటి వీడియోస్ చేసినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీగా. సో, నేను ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టినా గూడా ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా! వాటికి ఇలా సీలింగ్ క్లిప్స్ మనకి దొరుకుతాయి కదండీ! అమెజాన్‌లో, మీషోలో ఇప్పుడు అందరూ వాడుతూనే ఉన్నారు. సో, ఆ సీలింగ్ క్లిప్ పెట్టేస్తాననమాట. సో, దానివల్ల కింద పడకుండా ఉంటుంది. లేదా జిప్‌లాక్ బ్యాగ్ లో పెట్టేస్తాను. ఇవి 2 మాత్రమే నేను బాగా యూజ్ చేస్తాను నేను. సో, ఇక్కడొచ్చేసి లేబులింగ్ ఇస్తున్నాననమాట. కొన్ని పిన్‌లలో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది కదండీ! అందుకని చెప్పానని లేబుల్ చేస్తున్నాను. ఒకటి లేబుల్ చేసి ఇంకొకటి లేబుల్ చేయకుండా ఉంటే బాగోదు కదండీ! సో, మొత్తం లేబులింగ్ చేసుకొని నేమ్స్ రాసుకుంటున్నాననమాట. చూడ్డానికి కూడా ఎస్థెటిక్ లుక్ ఉంటుంది. ఈ లేబుల్స్ ఒక్కసారి తీసి పెట్టుకుంటే మనకి నెంబర్ ఆఫ్ వాటికొస్తాయి. చాలా ఇయర్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇవైతే నేను 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి. కొన్ని కంటైనర్స్‌కి ఆల్రెడీ నాకు ఉన్నాయండి. సో, కొన్నిటికి లేవన్నమాట. కొత్త వాటికి ఏవైతే తీసుకున్నానో హోమ్ సెంటర్‌వి వాటికి లేవు. సో, వాటికి నేను లేబుల్ చేసుకుంటున్నాను. మీరు కాకుండా ఇంకెవరైనా కూడా కిచెన్ యూజ్ చేస్తున్న కబోర్డ్‌లో అక్కడుంది, ఇక్కడుంది అని చెప్పకుండా వాళ్ళు కబోర్డ్ ఓపెన్ చేయంగానే ఈజీగా దొరుకుతుంది. గ్రాబ్ చేసేసుకుంటారు. సో, అందుకని ఈ లేబుల్స్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటాయి. అలాగే లుక్ కూడా చాలా బావుంటుంది. ఎస్థెటిక్‌గా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. ఐ ప్లీజింగ్‌గా గూడా ఉంటుంది. నాకైతే కిచెన్‌ని ఐ ప్లీజింగ్‌గా పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో, మీలో ఎవరైనా నన్ను ప్రీవియస్ వీడియోస్ నుంచి పాస్ట్ 4 ఇయర్స్ వీడియోస్ నుంచి చూసుంటే గూడా మీకు అర్థమైపోయే ఉంటది ఈ పాటికి. సో, ఇక్కడ రోల్ డోర్స్ కూడా నేను ఇలాగే రాసుకొని పెట్టుకుంటున్నాను. ఎవ్రీథింగ్ లేబుల్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. సో, కందిపప్పు గూడా నేను 2 మిక్స్ చేసి పెట్టుకుంటానండి. రెడ్ కందిపప్పు, అలాగే నార్మల్ యెల్లోయిష్ కందిపప్పు ఉంటుంది కదా! అవి 2 మిక్స్ చేసి పెట్టుకుంటాను ఈక్వల్ క్వాంటిటీస్‌లో. అలా పెట్టుకుంటే చాలా మంచిది అన్నారు తింటే. అండ్ టేస్ట్ కూడా బానే ఉంటుంది. సో, అందుకని చెప్పి అలా పెట్టుకుంటున్నాను. సో, కందిపప్పు అనేది ఎక్కువగానే వాడతాం కాబట్టి, సో, ఇలా పెద్ద కంటైనర్స్‌లో పెడుతున్నాననమాట నేను.
సో, నేను కిన్వా గూడా చాలా రకాలుగా వాడతానండి. రైస్‌కి రీప్లేస్ చేసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ కింద యూజ్ చేస్తాను. ఒకవేళ బిర్యానీస్, పులావ్స్ ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలంటే కిన్వాతో గూడా చేసుకుంటాను నేను. సో, కిన్వాతో కర్డ్ రైస్ లాగా ప్రిపేర్ చేస్తారు గదా! అలా గూడా ప్రిపేర్ చేసుకుంటాను నేను. సో, కిన్వా గూడా నేను ఎక్కువగానే వాడతాను. సో, నేను ఎక్కువగా వాడేవి మాత్రమే నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను బయట. మిగిలినవి అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటూ ఉంటాననమాట. బియ్యపు పిండి, శనగపిండి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదండీ! పురుగు వచ్చేవి. అవి నేను ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసేసుకుంటాను. అవి కూడా ఒక కంటైనర్స్‌లో పెట్టుకుంటాను. సో, అవి ఎలా స్టోర్ చేసుకుంటానో ఫ్యూచర్ వీడియోస్‌లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ పల్లీలు కూడా నేనెప్పుడు రోస్ట్ చేసి పెట్టుకుంటాను. ఐదర్ బట్టీకిచ్చి పెడతాను. లేదు అనంటే నేను ఇంట్లోనే రోస్ట్ చేసేసుకుంటాను ఒక్కసారే. ఏదన్నా ఆప్షన్ అది ఉంటే గనక ఖచ్చితంగా బట్టీకే ఇస్తానండి. సో, లేదు అన్నప్పుడు ఇలా రోస్ట్ చేసి పెట్టుకుంటాను పీనట్స్ అనేవి. కొంచెం పొట్టు తీసేసి పెట్టేసుకుంటాననమాట. ఇవి ఓవెన్‌లో మనం చేసుకోవచ్చు. లేదంటే పాన్ ఫ్రై గూడా చేసుకోవచ్చు. డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. అలా ఈజీగా మనం చట్నీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి రోస్ట్ చేసి పెట్టుకుంటే. సో, ఇక్కడ ఏవైతే కావాలో పుట్నాలు, పల్లీలు అవన్నీ గూడా ఇట్లా లేబులింగ్ చేసి పెట్టేసుకుంటున్నాను నేను. సో, ఒకసారి ఎలాగో చేసుకుంటున్నాను కాబట్టి ఫిల్లింగ్ ఒకసారి అన్నీ తీసాను కాబట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ కంపల్సరీగా క్లీన్ చేసుకున్న తర్వాత అండ్ కింద మ్యాట్ కూడా ఉందండి. ఆ క్లిప్ మిస్ అయింది. మ్యాట్ కూడా నేను వేసుకున్నాను. దానివల్ల ఏంటి అనంటే మనం సడన్‌గా తీస్తున్నా గూడా అది స్లిప్ అవ్వకుండా ఉంటుంది ఏదైనా కంటైనర్ గూడా. సో, అది ప్రొటెక్ట్ చేస్తుందనమాట ఆ మ్యాట్ అనేది. అండ్ నీట్‌గా ఉంచుతుంది. పురుగులు, చీమలు ఇట్లాంటివి ఏం రాకుండా గూడా ఉంచుతుంది. సో, ఇక్కడ లక్ష్మణ్ రేఖ కంపల్సరీ రాసుకుంటాను నేను. ప్రతి కబోర్డ్‌కి రాసుకుంటాను నేను. దానివల్ల గూడా రావండి. ఇలా చీమలు ఇట్లాంటివి గూడా ఏమీ రావన్నమాట. నేనైతే ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నేను బికాజ్ ఏది చేసినా గూడా, ఏది సదిరినా గూడా కంపల్సరీ ఇది రాసి పెడతాను నేను. సో, ఇక్కడైతే నీట్‌గా ఫిల్ చేసేసుకుంటున్నాను నేను. కొంచెం ఎక్కువగా వాడేవి నేను పైన పెద్ద కంటైనర్స్‌లో ఇప్పుడు పెట్టుకుంటున్నాను. కొంచెం తక్కువగా వాడేవి కొంచెం కింద చిన్న కంటైనర్స్‌లో పెట్టుకుంటూ వచ్చాననమాట. లాస్ట్ వాటికి కొన్నిటికి లేబులింగ్ ఇవ్వలేదండి. అండ్ ఫ్రీక్వెంట్‌గా మారుస్తూ ఉంటాననమాట నేను. అందుకని చెప్పానని నేను వాటికి లేబులింగ్ ఇవ్వలేదు. ఇక్కడ కింద గూడా ఒకదానికి నేను లేబుల్ చేసుకోలేదండి. అందులో నేను జొన్నలు స్టోర్ చేసుకున్నాను. జొన్నలు ఒక పల్స్ ఇస్తే చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతాయన్నమాట. సో, అవి నేను స్టోర్ చేసుకున్నాను. ఒక్కొక్కసారి జొన్న పిండితో కాకుండా ఈ జొన్న రవ్వలాగా ఉంటుంది కదా! దాంతోటి నేను జావ చేసుకుంటూ ఉంటాను. అలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను అది గూడా షేర్ చేసుకుంటా మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో. సో, ఇక్కడ నీట్‌గా పెట్టేసుకుంటున్నాననమాట. సో, బార్లీ పిండి గూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం గదండీ జావాలో. కంపల్సరీ జావ చేస్తే నేను ఇది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాను. చాలామంది అడిగారు బార్లీ పిండి ఎలా ప్రిపేర్ చేస్తారండి అని. బార్లీ గింజలు ఉంటాయి కదా! అవి మిల్లుకిచ్చేస్తే పిండిలాగా రెడీ అయిపోతుందండి మనకి. సో, నేను చెప్పాను కదండీ మినపప్పు, జీలకర్ర ఇలా పోపువి ఇలాంటివి సన్నగా పొడుగ్గా ఉంటాయన్నమాట. సో, ఇవి 250 గ్రామ్స్ కంటైనర్స్. చాలా బావుంటుంది లుక్. అండ్ ప్లేస్ గూడా చాలా తక్కువగా పడుతుంది. సో, ఇందులో నేను స్టోర్ చేసుకుంటూ ఉంటానవి. సో, ఇవి సెట్ ఆఫ్ 6 వస్తాయి. నేను ఇవి అమెజాన్‌లో పర్చేస్ చేశాను. వాటి లింక్ కూడా కింద నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరికన్నా కావాలి అంటే కొనుక్కోవచ్చు. సో, వీటికి కూడా నేను లేబుల్ చేసేసుకుంటున్నాను. లేబులింగ్ చేస్తే చాలా నీట్‌గా ఉంటుందండి. వీటికి పెద్ద ఖర్చు కూడా అవ్వదనమాట. అందుకని చెప్పి నేను లేబులింగ్ చేసుకుంటాను. వీడియోస్ కోసం అనే కాదు, మీరు ప్రీవియస్‌గా నా కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఓపెన్ చేయంగానే కూడా కొన్నిటికి లేబుల్స్ కనిపించే ఉంటాయి. సో, నేను ఫస్ట్ నుంచి కూడా అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటాననమాట. ఏదో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆర్ట్ గీసాను నేను. ఇప్పుడు చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఒక దాంట్లో రాజ్మా, శనగపప్పు ఇలా పోపుకి సంబంధించినవి ఉంటాయి కదా! అవి పెట్టేసుకున్నాను. చాలా తక్కువ ప్లేస్ పడుతుంది. అండ్ నీట్‌గా ఉంటుంది. అండ్ లుక్ బావుంటుంది. అండ్ మనకు కన్వీనియంట్‌గా ఉంటుంది. చిన్న కిచెన్స్ వాళ్ళకి ఈజీగా యూజ్ అవుతుందనమాట. సో, ఇక్కడైతే మా పాపకి మిల్క్ పౌడర్ ఎప్పుడన్నా మిల్క్ తాగాలి అనిపిస్తే ఈ న్యూట్రిమిక్స్‌ది యూజ్ చేస్తూ ఉంటాను నేను. సో, అదైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే అసలు తాగట్లేదు. బంద్ చేసేసింది. మొత్తం మాన్పిచ్చేసాను నేను. సో, హియర్ ఈస్ ద టోటల్ వ్యూ.
సో మీకిది చూడ్డానికి 10 మినిట్స్, 15 మినిట్స్‌లో అయిపోయింది కదా! బట్ నాకిది 1½ అవర్ పట్టిందనమాట ఇదంతా ఆర్గనైజ్ జేసుకోవడానికి. సో ఒక పార్ట్ మాత్రమే అయింది. సో ఇంకొక పార్ట్ ఉందనమాట. సో కిచెన్ పక్కన ఇట్లా నాకొక షెల్ఫ్ ఉంటుంది. అందులో నేను ఉప్పు, కారం, చింతపండు, పసుపు ఇట్లాంటివి అన్నీ నేను స్టోర్ చేసుకుంటాను. హ్యాండీగా పెట్టుకుంటాను. ఇవి కూడా గ్లాస్ కంటైనర్సే. బట్ పైన ప్రొటెక్షన్‌కి మనకి గ్రీన్ కలర్ లేయర్ ఇచ్చారనమాట. యాక్చువల్‌గా ఇవి నా కిచెన్ థీమ్ తోటి సింక్ అవ్వవు. బట్ నాకు చాలా నచ్చాయండి. చాలా ఈజీగా ఉందనమాట హ్యాండిల్ చేయడానికి. బికాస్ ఇవి రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో నాకు ఈజీగా ఉందనమాట. సో కారం ఇవన్నీ అయితే నేను పట్టించినవే వాడతాను. బయట పర్చేస్ చేయననమాట. అలాగే నేను అవి ఉప్పు కలుపుకుంటాననమాట. నేను 1:2 క్వాంటిటీస్‌లో కలుపుకుంటాను. ఈసారి ఎప్పుడైనా నేను మీల్ ప్రెప్ వీడియోస్‌లో గానీ, అట్లాంటి వీడియోస్‌లో గానీ నేను షేర్ చేసుకుంటాను. ఎలా స్టోర్ చేసుకుంటాను అని చెప్పననేసి. నాకిట్లా మా అత్తమ్మతోటి అలవాటయింది ఉప్పు కలుపుకొని పెట్టుకోవడం. సో నాకు ఈజీగా ఉంటుంది. అలాగే చింతపండు ఇవన్నీ మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి ఇలా గ్రీన్ కలర్ ప్రొటెక్షన్ ఉంది కదా గాజుతోటి, ఎప్పుడన్నా స్లిప్ అయి కింద పడినా కూడా ఎప్పుడు బ్రేక్ అనేది అవ్వలేదనమాట. సో అందుకని నాకు ఈ కంటైనర్స్ బాగా నచ్చాయి. ఇలాగా నేను అమెజాన్‌లో వెతుకుతూ ఉన్నాను. ఏమన్నా లైట్ కలర్స్ కానీ, నా కిచెన్ థీమ్‌కి సెట్ అయ్యేటట్టు ఉండే కలర్స్‌తో అవైలబుల్ ఉంటాయా అని చెప్పనని. బట్ అవైతే దొరకలేదు నాకు. సో ఫ్యూచర్‌లో ఏమన్నా మార్చాలి అనిపిస్తే అవి కంపల్సరీగా మార్చుకుంటా వెతికితే నాకు కనిపిస్తే. సో ఇక్కడ మిరపకాయలు కూడా ఇలా నేను కట్ చేసి పెట్టుకుంటాను నేను. సో ఇలా ఉంటే ఈజీగా వేసేసుకోవచ్చు కదా అని చెప్పనని ఒక్కసారి కట్ చేసి ఇలా కంటైనర్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటా. సో ఇక్కడ అవే ఉంటాయండి. కింద అయితే ఉప్పు, కారం, పసుపు ఇవి మ్యాండేటరీగా యూజ్ చేస్తాం కదా! అవి కింద ఉంటాయి. పైన చారు పొడి, కల్లుప్పు, అలాగే చింతపండు ఇట్లాంటివి ఉంటాయన్నమాట. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేవే హ్యాండీగా పెట్టుకుంటా. సో వాష్ చేపిచ్చానండి మసాలా బాక్స్ కూడా. సో అది కూడా రీఫిల్ చేసేసుకుంటున్నాను. అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు, ఈ వైట్ కలర్ మసాలా బాక్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పనని. ఇలా అండి, కింద టిష్యూస్ ఏసేస్తాను నేను. టిష్యూస్ ఏసేసి అండ్ పైన బౌల్స్‌లో నేను స్టోర్ చేసుకుంటాను. అండ్ బై ద వే ఇందులో నేను పసుపు పెట్టాననమాట. సో యెల్లోగా అయిపోతుందని చెప్పనని. మీరు ఇందాక గ్రీన్ కలర్ కంటైనర్ చూసారు కదా! అందులో పసుపు పెట్టుకుంటాను. అలాగే నేను ఏదైతే ఈ డబ్బాలో ఒక్కొక్కటి 2 ఫిల్ చేసేసుకుంటూ ఉంటాననమాట. మినపప్పు, జీలకర్ర ఊకే ఎవరు ఫిల్ చేసుకుంటారని కొంచెం లేజీగా అనిపించి ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఎక్కువగా తొందరగానే అయిపోతాయి కదండీ, మనకి ఎక్కువ వాడుతూనే ఉంటాం కదా! సో నాకు ఎప్పుడు పురుగు పట్టడం అట్లాంటివి ఏమీ జరగలేదు. ఆవాలు అలాగే శనగపప్పు ఇవి మాత్రమే ఇందులో పెట్టుకుంటాను. అండ్ మధ్యలో ఖాళీగా ఉంచుతాను. ఈ స్పూన్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటాను అనమాట. అండ్ క్లీనింగ్ విషయానికి వచ్చేస్తే ప్రతి 15 డేస్కి ఒకసారి నేను క్లీన్ చేయించుకుంటాను. అలాగే స్క్రబ్ చేయకుండా నార్మల్ సోప్ వాష్తోనే చేస్తానన్నమాట నేను. సో వాటి వల్ల పెయింట్ అనేది పోకుండా ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపించే టీ, కాఫీ, షుగర్ ఇవన్నీ కూడా అలాగే చేస్తాను నేను. సో గీ కూడా అయిపోయిందనమాట. అది కూడా నేను ఫిల్ చేసేసుకుంటాను. ఒక కంటైనర్‌లో పెట్టేసుకొని నేను అది టేబుల్ మీద పెట్టుకుంటూ ఉంటాను. సో వెంటనే యూజ్ చేయొచ్చు కదా, అన్నంలోకి యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి పెట్టుకుంటాననమాట. సో అది కూడా నా థీమ్‌కి తగ్గట్టే తీసుకున్నాను. ప్రతీది కూడా ఆలోచించి నా థీమ్‌కి, కిచెన్ థీమ్‌కి సెట్ అయ్యేటట్టు మాత్రమే నేను తీసుకున్నానండి. ఇక్కడ మా ఇంట్లో మ్యాండేటరీగా రోజు ఏం తింటాము అని అంటే ఎగ్స్ అనమాట. సో అవైతే కంపల్సరీ డైలీ తింటూ ఉంటాము. నేను మా హస్బెండ్, పాప కంపల్సరీగా తీసుకుంటూ ఉంటాను అనమాట. ఏదైనా తొందరగా అయిపోతాయి మా ఇంట్లో అంటే అవి ఎగ్స్ మాత్రమే. సో ఇక్కడైతే నేను పెద్దదే తెప్పించేసుకుంటాను. ఎగ్స్ కూడా ఫిల్ చేసి పెట్టుకుంటాను. ఇది మ్యాక్సిమం నాకు 1 వీక్ 10 డేస్ మాత్రమే వచ్చేస్తాయండి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండవు. ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి అనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను కదా, పికిల్ తెచ్చుకున్నాను నేను. మమ్మీ ఎప్పుడు నాకు పెడతారనమాట పికిల్. సో అది కూడా నేను స్టోర్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇలా పికిల్ అని ఉంది కదండి, ఇది హ్యాండీగా నేను డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ కొత్తలో ఇంకా బాగా తింటూ ఉంటాం కదా మ్యాంగో పికిల్, మ్యాండేటరీగా కంపల్సరీగా ఈ 1-2 మంత్స్ అయితే నేను కంపల్సరీగా తింటాను. ఆ తర్వాత కొంచెం తినడం తగ్గిపోతుంది అనమాట. సో ఇలా బాక్స్లో గ్లాస్ కంటైనరే ఇది కూడా అందులో పెట్టేసుకుంటాను. ఇక్కడ పెద్ద దాంట్లో వచ్చేసి రిమైనింగ్ పికిల్ ఉంటుంది కదా, అది
పెట్టేసుకొని నేను ఒక దగ్గర స్టోర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో చాలామంది ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకుంటారు. మా మమ్మీ కూడా చెప్పారు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోమని చెప్పి. బట్ నాకైతే ఎప్పుడు ఏం టేస్ట్ మారలేదండి. ఇలా బయట పెట్టుకున్నా కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది కూడా నేను ఒక గ్లాస్ కంటైనర్‌లోనే పెట్టుకున్నాను. ఇవి కూడా నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. వీటి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు అందరూ పికిల్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా! ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేస్తారు. సో ఈ జాడీ వచ్చేసి మా అత్తమ్మ ఇచ్చారనమాట పికిల్. సో నాకైతే పికిల్ పెట్టడం అస్సలు రాదు. సో ప్రస్తుతం వాళ్ళిద్దరితో మేనేజ్ చేస్తున్నా నేనైతే. ఫ్యూచర్‌లో కంపల్సరీగా పికిల్ పెట్టడం నేర్చుకోవాలి. అండ్ ఇద్దరివి పికిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అద్దిరిపోయినాయి అనమాట. ఈ సమ్మర్‌లో మ్యాంగో పికిల్స్ మ్యాండేటరీ థింగ్స్ కదా! ఇవి అసలు మిస్ అవ్వకూడదు అనిపిస్తది. మొన్న ఎగ్జిబిషన్‌కి వెళ్ళామండి. ఇలా ధూప్ స్టిక్స్ చిన్నవి ఉంటాయి కదా! ఇవి తీసుకున్నాను. ఇవి డైలీ ఒకటైతే నేను వెలిగిస్తాను కిచెన్‌లో. లేదు అంటే సోఫా దగ్గర ఇలాంటి దగ్గర వెలిగిస్తూ ఉంటాననమాట. స్మెల్ బావుంటుంది అండ్ వైబ్ బావుంటుంది అని వెలిగిస్తూ ఉంటాను. సో అవి కూడా నేను స్టోర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో నేను ఈ వీడియోస్‌లో చూపించే ప్రతీదీ కూడా వీడియోస్ కోసం కొనడమో, వీడియోస్ కోసం ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవడమో అలా ఎప్పుడూ లేదండి. నేను ప్రీవియస్ 2, 3 ఇయర్స్ నుంచి కూడా ఇలాగే ఆర్గనైజ్ చేసుకున్నాను. వీటి కోసం ఒక్కసారే పర్చేస్ అయితే నేను చేయలేదు. సో మొత్తం అంతా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత నీట్‌గా పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ క్లీన్ చేసేసుకుంటాననమాట. అయినా కింద నేను నాప్కిన్ వేసుకున్నాను. బట్ అయినా కొన్ని కింద పడతాయి కదా! ఒక్కసారి అలా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇంకొక పెద్ద పని మిగిలిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం. సో ఇప్పుడైతే నాకు ఓపిక లేదు. రేపు ఎప్పుడైనా చేసుకుంటాను. సో ఒక బౌల్‌లో పెట్టేసుకుంటాననమాట. మనం ఎన్ని పనులు చేసినా ఇంకా ఏదో పని మిగిలిపోతూనే ఉంటుంది కదా! సో కిచెన్ పనులైతే నెవర్ ఎండింగ్ అనిపిస్తది నాకు. సో ఇప్పుడైతే అది చేసే ఓపిక లేదు నాకు. ఇప్పుడైతే ఒక ధూప్ స్టిక్ వెలిగించేసి కిచెన్‌లో పెట్టేస్తున్నాను. మొత్తం అంతా క్లీన్ చేసుకొని నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత మంచి స్మెల్ అయితే బావుంటుంది కదండీ! ఇలా పెట్టుకుంటున్నాను నేను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చింది, యూస్‌ఫుల్ అయితుంది అని అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు. ఇంకా మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియో ప్రొవైడ్ చేయడానికి, తీయడానికి ట్రై చేస్తాను. Okay, then see you all. Bye.